విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక క్షత్రియ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక సంఘం కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా పారిశ్రామికవేత్త బిఆర్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగాను, గణపతిరాజు, జోగి జగన్నాథరాజు విశిష్ట అతిథిగాను, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, బుజ్జిరాజు, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ప్రసాద్ రెడ్డి, జగన్నాథరాజు, కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, బుజ్జిరాజు, మూర్తి తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు ప్రసాద్ రెడ్డి, జగన్నాథరాజు, భామిరెడ్డిలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు, త్యాగమూర్తులను విస్మరించకుండా వారి యొక్క చరిత్రలను నేటి యువత తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వివి ఎస్ఎన్ మూర్తి, ఎస్విఆర్ బాపిరాజు, బాలప్రకాష్, టీవీవి ఎస్ఎన్ రెడ్డి, రాజు, బాను, శ్రీనివాసరావు, మూర్తి, ప్రసాద్, రామకృష్ణ, దక్షిణామూర్తి, చార్మినార్ వర్మ, నారాయణరాజు, సత్యనారాయణరాజు, రమణయ్యరాజు, వర్మ, ఎస్వి రమణ, భానుప్రకాష్, సోమయాజులు, శాస్త్రి, సత్యమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. సమయంలో నాకు క్షత్రియ పరిషత్ ద్వారా అవకాశంగా కలిగింది. ఆ భగవంతుడిగా కల్పించాడు. తర్వాత కొంతకాలంలో నేను ఇంట్లో పాలు పంచుకోలేకపోయాను. ఇక్కడి నుంచి మీ అందరితో పాటు నేను కూడా నా సహకారం అందిస్తూ ఈ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను హామీ అల్లూరి సీతారామరాజు కళావేదిక సంస్థ నిర్వహించుకున్నాను. 101వ అల్లూరి సీతారామరాజు గారు ఆయన చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఆయన అతి నిస్వార్థంగా చేసిన విద్య అంటే నేను కొంతమంది గురించి జరిగిన విషయాల గురించి తెలుసుకుని ఆయనకి అతి నిస్వార్థంగా చేశారు. స్వార్థమే ఆయన ధ్యేయం. ఈ విషయాలు అనవసరం. ఆయన ప్రాణత్యాగం కూడా చేసి మన దేశానికి సేవ చేసేది స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖుడు అని చెప్పి నేను గమనిస్తున్నాను. అటువంటి నివాళులు అర్పించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం.